ఈరోజు మనది 50వ వీడియో అండి. స్పెషల్ లడ్డూలను తయారు చేసి చూపించబోతున్నాను. ఇందుకు కావలసిన పదార్థాలు జొన్నలు, పెసలు, సజ్జలు దొరకలేదు కాబట్టి సజ్జ పిండి తీసుకున్నాను. బియ్యము, నువ్వులు, అలసందలు, మినుములు, గోధుమలు, రాగులు. ఇప్పుడు ఒక పెనం పెట్టి జొన్నలు ఫ్రై చేసుకుంటున్నాము. కొద్దిగా ఫ్రై చేసుకున్నట్టయితే బాగా జొన్న బొరుగులు బాగా అన్నీ కూడా చిట్లి బాగా వస్తుంది. ఇందులో ప్రోటీన్స్, కాపరు, ఐరన్ ఎక్కువగా ఉండడం వలన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణశక్తి బాగా పెంచుతుంది. ఇంకా మెగ్నీషియం, కాల్షియం ఉండడం వలన ఎముకల పుష్టికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనం పెసలు చేసుకుంటున్నాము. ఇది బొరుగుల్లాగంతా రాదండి, కాబట్టి ఫ్రై చేసి తీసేసుకుంటాము. ఈ శరీర బరువుని తగ్గిస్తుంది. ఇప్పుడు మినుములు, ఇది దాదాపు 72% పీచు ఉండడం వలన జీర్ణ వ్యవస్థ కాపాడుతుంది. ఇంకా ఇది మనకు వేగిందా లేదని తెలియదు కాబట్టి నల్లగా ఉండడం వల్ల కొద్దిగా తీసి ఈ విధంగా దబ్బగా చేసి బాగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నాము. ఇది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు అలసందలు, ఇది ఖనిజాల శాతం ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పడుతుంది. ఇప్పుడు రైస్ తీసుకున్నాము. ఈ రైస్ బదులు మనము ఎర్రగా ఉండే రైస్ తీసుకోవచ్చును. నాకు అది అందుబాటులో లేనందువల్ల మామూలుగా ఉండే రైస్ తీసుకున్నాము. ఇప్పుడు సజ్జలు దొరకలేదు కాబట్టి సజ్జ పిండి తీసుకున్నాము. ఇంకా ఈ సజ్జలు అధికంగా ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది శరీర పోషణకు ఎక్కువగా తోడ్పడుతుంది. ఇంకా ఈ సజ్జలు బాలింతలకు తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు నువ్వులు, ఈ నువ్వుల నూనె చేసుకుంటాము. ఈ నూనె చాలా ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఇది రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. ఇప్పుడు గోధుమలు, ఈ గోధుమలు బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చక్కెర స్థాయిని నివారిస్తుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వలన శరీర బరువును బాగా తగ్గిస్తుంది. రాగులు చూడండి, కొద్దిగా వేసినట్లయితే బాగా చిట్లుతుంది, బొరుగులంతా కూడా బాగా వస్తుంది. ఇది బలవర్ధకమైన ఆహార పదార్థము. జుట్టు బాగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంకా అయోడిన్ ఎక్కువగా ఉండడం వలన పిల్లల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి మనము నవధాన్యాలండి. ఇవి 9 రకాలైన ధాన్యాలను తనితనిగా మనము వేయించి ఉంచుకున్నాము. ఇవి మొత్తం కూడా ఒకేసారి కలిపి మనము మిషన్లో గోధుమ పిండి వేస్తారు కదండి, ఆ మిషన్లో వేసి మనము నైస్గా దంపించి ఉంచుకోవచ్చును. ప్రస్తుతానికి మనకు ఇవి అందుబాటులో లేని కారణంగా నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను. ఇది ఒక్కొక్కటి తనితనిగా వేసుకొని బాగా జల్లెడబట్టి బాగా నవధాన్యాల పౌడర్ని మనము రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు రాగులు ఎక్కువ వేసినట్లయితే కలర్ మారిపోతుంది కాబట్టి అన్నీ కూడా ఈక్వల్ మెజర్మెంట్లో నేను ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు బెల్లము, నెయ్యి, యాలకులు, వాటరు, పాలు, బాదామి, ముంతిరి, ద్రాక్ష. ఇప్పుడు మిక్సర్ పౌడరు. ఇప్పుడు ఎట్లా తయారు చేయాలో చూస్తాం మనము. ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుంటాము. 1 కప్పు బెల్లం అండి ఇది. ఈ 1 కప్పు బెల్లానికి మనము 1.5 కప్పు పౌడర్ వేస్తే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లంలోనే యాలకులు దంచి 3 యాలకులు దంచి వేసేసుకున్నాము. ఈ బెల్లంలో కార్బోహైడ్రేట్స్, ఫాస్ఫరస్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తశుద్ధి జరుగుతుంది. ఇది చూసారా, ఈ విధంగా తీగ పాకం వచ్చేదాకా మనము బెల్లాన్ని ఉడకనిచ్చుకుంటాము. ఇది రక్తహీనతను నివారిస్తుంది. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంకా ఈ ఎండాకాలానికి మనము బెల్లం పానకం వేసుకొని తీసుకొని శరీరాన్ని వేడి చల్లార్చుకొని వచ్చును. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాము. ఇది ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చును. ఇది మన టేస్ట్కి సరిపడే విధంగా వేసుకుంటున్నాము. ఇప్పుడు జీడిపప్పు, ద్రాక్ష, బాదామి బాగా నెయ్యిలో ఫ్రై చేసి పక్కన ఉంచుకుంటాము. ఇది నవధాన్యాల పౌడరు. అన్ని పోషకాలు కలిగిన న్యూట్రిషన్ ఫుడ్ ఇది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా హెల్తీగా చేసుకొని ఇంట్లో మనము డైలీ కూడా తీసుకోవచ్చును.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం పాకం చేసి ఉంచుకున్నాం కదా, ఇది వేసి ఈ మిక్సర్లో వేసి కలిపేసుకున్నాము. ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది, ఒక బౌల్లో వేసుకొని చేసుకుంటాము. ఇప్పుడు మనకు ఇది లడ్డు సరిగ్గా రాలేదు అనే సమయంలో మనం కొద్దిగా పాలు వేసుకోవచ్చును. అందుకని ఎప్పుడు పాలు పక్కన రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను పాలు వేయలేదు. పాలు వేస్తే ఎక్కువ రోజులు ఉండదు, లేదంటే ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చును మనము. చూసారా, టేస్టీగా కలర్ఫుల్ మిక్సర్ లడ్డు రెడీ. ఈ పౌడర్లోనే జావా ఇంకా బేబీ ఫుడ్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీని మీద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.